ఎప్పుడూ ఒకేలా ఉండే జీవితంలో కొన్ని స్పైసీ థింగ్స్ అవసరం. అందులో ఒకటైన ఈ చికెన్ పాస్తా తయారు చేద్దాం. హలో వ్యూవర్స్, మీ మనీ విత్ ద ఫ్లేవర్స్కి స్వాగతం. బోన్లెస్ చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లోకి నీళ్లు తీసుకొని స్టవ్ మీద పెట్టి చికెన్ అందులో వేసి తగినంత పసుపు, తగినంత ఉప్పు వేసుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పాస్తాలోకి కావలసిన కాయగూరలు: ఒక క్యాప్సికం, ఒక క్యారెట్, ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి. వీటిని చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఉడికించిన చికెన్ని చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. మరొక గిన్నెలో నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా ఉప్పు, 1 స్పూన్ నూనె వేయాలి. నూనె ఎందుకంటే పాస్తా అతుక్కోకుండా విడివిడిగా ఉండటం కోసం. స్టవ్ మీద మూకిడి పెట్టి తగినంత ఆయిల్ పోసుకొని అందులో తరిగిన చికెన్ని వేసుకొని కొద్దిసేపు మగ్గనిచ్చి మరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఉల్లిపాయ, క్యాప్సికం, క్యారెట్, మిర్చి ముక్కలు వేసి కొద్దిసేపు మగ్గనిచ్చి తరువాత టమాటా ముక్కలు అందులోకి తగినంత ఉప్పు వేసి వేగిన తరువాత పక్కన పెట్టుకున్న చికెన్ని అందులో వేసుకొని మగ్గనివ్వాలి. ఉడికిన పాస్తాని వడగట్టి వేగించిన చికెన్ కర్రీలో పాస్తా వేసి బాగా కలిపి మగ్గనిచ్చి తగినంత పసుపు, తగినంత కారం వేసుకోవాలి. మీరు తినడానికి రుచికరమైన చికెన్ పాస్తా రెడీ. మీరు ఎలాంటి వంటలను మిస్ అవ్వకుండా ఉండటానికి మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు.